అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకారా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వర్యులు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆడవాళ్ళు అర్ధరాత్రులు బయటికి రావద్దు అని. అసలు నిజంగా ఇది ఎంత విచిత్రమైన స్టేట్మెంట్ అంటే నమ్మలేని స్టేట్మెంట్ అన్నమాట. వరుసగా మనం తెలిసిన విషయమే, వరుసగా మూడోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి చాలా సంవత్సరాలు అయింది. అంటే 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ విక్టరీ వచ్చింది. ఆమె కిందట ఎలక్షన్లో బీజేపీని అణగదొక్కడానికి ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకొని మరి ఎన్నికల రంగంలో దిగారు, అందరికీ తెలిసిందే. తర్వాత ఆమె ఏమంట మూడోసారి పగ్గాలు చేపట్టారు. మహిళల మీద అత్యాచారాలు ఎక్కువయ్యాయి పశ్చిమ బెంగాల్లో. దానికి ఉదంతంగా మెడికల్ కాలేజ్లో ఒక సీనియర్ స్టూడెంట్ని రేప్ చేసి చంపేశారు. ఆ కేసు అయితే తర్వాత ఇలాంటి వరుసగా రేపులు జరుగుతున్నాయి. ఆ విషయం, ఆ హత్యలో వింతగా ఆ ముఖ్యమంత్రి బయటకు వచ్చి న్యాయం జరగాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి లోన్ చేసిన విషయం. ఏదేమైనా ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే చాలా హాస్యాస్పదంగాను చాలా విమర్శలు గుప్పిస్తుంది. ఇంకా ఇక్కడ మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆ ముఖ్యమంత్రి కూడా మహిళే. సిగ్గుపడాలి నిజంగా ఇలా స్టేట్మెంట్ అవ్వడానికి. షేమ్ ఆన్ మమతాజీ. థ్యాంక్ యూ.